జాగింగ్ కి వేళాయరా, ప్రకృతిలోకి పయనమవ్వరా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. రమణ దగ్గరికి వెళ్దాం. రమణ, చెప్పండి, పోలింగ్ ఎలా జరుగుతోంది? మహా ఎన్నికలు అలాగే 3 రోజుల తర్వాత ఫలితాలు రానున్న నేపథ్యంలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అప్డేట్ చెప్పండి. హరి, మహారాష్ట్ర మహా ఎన్నికల యుద్ధంలో ఇవాళ ఒక బిగ్ డే అని చెప్పవచ్చు. ఎందుకంటే పోలింగ్కి సంబంధించి ఇది ఒక పండుగలా నిర్వహిస్తున్నందుకు మనకు అక్కడ కనిపిస్తున్న బెలూన్స్రే మనం ఒక ప్రతీక అని చెప్పవచ్చు. అందుకే ఇక్కడ మొత్తంగా ఈ పోలింగ్ అంటే ఇక్కడ బ్యాలెట్ వర్సెస్ బుల్లెట్, ఎందుకంటే నిత్యం ఇక్కడ బుల్లెట్ చప్పుళ్లతోని ఒక మావోయిస్టు ప్రాబల్య ప్రాంతంగా గడ్చిరోలి జిల్లా ఉంది. ముఖ్యంగా మనం ఉన్న అహేరి నియోజకవర్గం చాలా పెద్ద నియోజకవర్గం. ఇక్కడ కూడా పెద్ద ఎత్తున అంటే మావోయిస్టు ప్రాబల్య ప్రాంతం కావడంతో ఇక్కడ ఉదయం 7 గంటల నుంచి 3 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. అయితే ఉదయం నుంచి కూడా గతం కంటే కూడా పెద్ద ఎత్తున పోలింగ్ నమోదవుతున్నట్టుగా అధికారుల అంచనాను బట్టి మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే దాదాపు 20% పైగా పోలింగ్ నమోదైనట్టుగా మనకు అనధికారికంగా అందుతున్న సమాచారం. ఈ నేపథ్యంలో మనం ఒకసారి క్యూ లైన్లను కూడా చూడవచ్చు. దాదాపు కొత్త ఓటర్స్ అంతా కూడా వాళ్ళు ఓటు వేయడానికి వస్తున్న పరిస్థితులను కూడా మనం ఈ క్యూ లైన్లలో చూడవచ్చు. మరొక వైపు ఇక్కడ కొంతమంది ఓటర్స్ ఓటు వేసి వచ్చారు. వారితో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, మీరు ఓటు వేశారా? ఏం చెప్తారు ఈ ప్రజాస్వామ్యంలో ఈ ఓటు హక్కు గురించి? ఓటు లోక్శాహిలా ఓటు వేసేది బాగా ప్రతి మనిషికి అధికారం ఉన్నది. మనకు ఎవరైతే మన రాజ్యాంగం మంచిగా నడపలేకతో వాళ్ళకు ఓటు వేయాలి. అందు గురించి ఇలా ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు పెద్ద మనుషులు వచ్చినప్పుడు కానీ ఎవరన్నా వికలాంగులు వచ్చినప్పుడు కానీ ఏర్పాట్లు బాగున్నాయా? ఏర్పాటు వికలాంగులకు వగేరే వీల్ చైర్ గిట్ట పెట్టిండ్రు. ఇక్కడ వీల్ చైర్తో వాళ్ళని తీసుకుపోతాను, ఓటింగ్ వేపిస్తాను. ఇది ముఖ్యంగా ఇక్కడ ఓటర్స్ చెప్తున్న విషయం మనం గమనించాము. మరొక వైపు మనం ఇటు వైపు పరిశీలిస్తే ఎవరైతే ఓటు వేశారో ఆ ఓటు వేసి వచ్చిన వాళ్ళు మేము ఓటు వేసామని చూపించేలాగా ఒక ఫ్రేమ్ను ఏర్పాటు చేశారు. దాని వెనుకకు ఓటు వేసిన ప్రతి వాళ్ళు అక్కడ సిగ్నేచర్ చేసి దేశ్ కా గర్వ్ అంటే ఈ ఓటు హక్కు అనేది ఎంత విలువైంది అని చెప్పడానికి ఇక్కడ ఒక అవగాహన కల్పించే విధంగా ఏర్పాట్లు అయితే చేశారు. మనం ప్రస్తుతం సిరోంచా జెడ్పీ స్కూల్లో ఉన్నాము. ఇక్కడ 265 పోలింగ్ బూత్లో మనము ఇక్కడ చూస్తున్నాము. మొత్తంగా పోలింగ్ స్టేషన్కు పెద్ద ఎత్తున రద్దీ క్యూ కడుతున్న పరిస్థితి అయితే ఉదయం నుంచి కొనసాగుతుంది. ఈసారి పోలింగ్ పర్సంటేజ్ కూడా పెరిగే అవకాశాలున్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా రసవత్తరంగా సాగుతున్న మహాయుద్ధంలో ఈ పోలింగ్ ఘట్టాన్ని ఒక పెద్ద పండుగగా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. హరి, రైట్ రమణ, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.